హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇది కెంట్ ఆరో వాటర్ ప్యూరిఫైయర్ అండి. ఇది ప్రాబ్లం ఏంటంటే మనకు వాటర్ అనేది 2-3 అవర్స్ పడుతుంది అనమాట ఫిల్ కావడానికి. అందుకని ఇది ఏ ప్రాబ్లం ఉందో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ వేస్ట్ వాటర్ ఉంది కదా పైపు, అక్కడ చెక్ చేసుకోవాలా. ఈ వాటర్ ఎంత మనకు ప్రెజర్ బయటికి పోతుందో చూడాలా. ఇది చూడండి, చాలా స్లోగా పోతుంది కదా. ఇలా స్లోగా మనకి ఎప్పుడైతే వేస్ట్ వాటర్ పోతుందో ఆ ఫిల్టర్స్ మనకు ఏదో ఒక ఫిల్టర్ అనమాట, అన్ని ఫిల్టర్స్ కాదు, ఒక ఫిల్టర్ మనకు జామ్ అయినట్టు. ఇప్పుడు ఈ ఫిల్టర్ ఏది జామ్ అయింది, అసలు ప్రాబ్లం ఏముందో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మీరు ఒకటి గమనించండి, ఈ పైప్ చూడండి, మనకి ఇన్లెట్ పైప్ ఉంది కదా, ఇది డైరెక్ట్గా మనకు ఆ ఆరో ప్యూరిఫైర్ అయిందనమాట. అంటే మధ్యలో మనకు ఒక ప్రీ ఫిల్టర్ అనేది ఉంటుంది అనమాట. ఆ ప్రీ ఫిల్టర్ లేదు కాబట్టి ఇది మనకు తొందరగా ప్రాబ్లం వస్తుంది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మీకు బయట ప్రీ ఫిల్టర్ సెట్ లేకపోతే కంపల్సరీ ప్రీ ఫిల్టర్ సెట్ అనేది ఉండాలి, అది పెట్టుకోవాలన్నమాట. అది పెట్టుకోకుండా కూడా మనకు ఊరికే ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువ వస్తాయి. అందుకని ఒకవేళ మీకు ఈ ప్రీ ఫిల్టర్ సెట్ బయట లేకపోతే కంపల్సరీ అది అనేది మీరు పెట్టుకోండి. ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఆ వాల్ ఉంది కదా, ఇన్లెట్ వాల్ ఉంది కదా మనకు ఆ సింకులో, ఆ వాల్ చెక్ చేసుకోవాలా. ఈ వాల్ ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఒకవేళ ఈ వాల్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు అవుట్పుట్ అనేది పోదన్నమాట. అందుకని ఇప్పుడు ఈ వాల్ బంద్ చేసి ఫస్ట్ మిషన్ ఇన్లెట్లో చూడండి, ఈ పైప్ తీయండి. అది లాక్ ఉంటుంది కదా రింగు, ఆ రింగు పైకని ఆ పైపు ఇట్లా గుంజితే వచ్చేస్తుంది. ఇక్కడ వాటర్ కరెక్ట్ పోతుందా లేదనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వాల్స్ స్టక్ అవుతుంది అన్నమాట. స్టక్ అయినా కూడా మనకు మిషన్లోకి వాటర్ పోలేదనుకోండి, మీకు ఆ వాటర్ అనేది రాదు. చూడండి, ఇప్పుడు మిషన్ ఓపెన్ చేసాం కదా, ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే సెడిమెంట్ కార్ట్రేజ్ అనమాట. ఫస్ట్ ఫిల్టర్ ఇక్కడ పైప్ ఉంది చూడండి, ఇన్లెట్ పైప్ ఉంది కదా, ఈ పైప్ ఎక్కడ పోతుందని చూడాలి. మనం ఆ పైప్ అంబటి చూసుకోవాలా. చూడండి, ఈ పైప్ ఉంది కదా, ఇది మనకు ఫస్ట్ ఈ ఫిల్టర్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అవుట్పుట్ ఉంది కదా, ఈ పైప్ తీసుకోవాలా. ఈ పైప్ తీసి ఆ ఫిల్టర్ ఎలా ఉందని చెక్ చేయాలి. మెయిన్ ఏంటంటే సెడిమెంట్ ఫిల్టర్ చెక్ చేసుకోవాలా ఫస్ట్. చూడండి, ఇది మనం ఓపెన్ చేసాం చూడండి, ఎంత స్లోగా పోతుందో, అసలు వాటర్ రావట్లేదు చూడండి. ఆ ప్రీ ఫిల్టర్ లేకపోతే ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే ఆ ప్రీ ఫిల్టర్ అనేది మనకు మెయిన్గా 3 మంత్స్కో 4 మంత్స్కో ఒకసారి చేంజ్ చేసుకోవాలన్నమాట. అది మనకు తక్కువ కాస్ట్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఫిల్టర్ మనము పోయిందనుకోండి, మరి ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అందుకని మీరు ఎప్పటికైనా ప్రీ ఫిల్టర్ మనం కరెక్ట్ పెట్టుకుంటే ఈ ప్రాబ్లం అనేది రాదు. చూడండి, ఇప్పుడు ఇది సెడిమెంట్ కార్ట్రేజ్ అనేది పోయింది, ఇది జామ్ అయిపోయింది. ఎందుకంటే అవుట్పుట్ చూడండి చాలా స్లోగా వస్తుంది కదా. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే అది అట్లా వదిలేయండి. ఆ పైప్ తీసినాం కదా, ఈ పైప్ మనము బైపాస్ చేయాలి. ఏదైతే సెడిమెంట్ ఫిల్టర్ ఉంది కదా, ఆ సెడిమెంట్ ఫిల్టరు ఆ పైపులు 2 పైపులు మనం ఒక కనెక్టర్ పెట్టుకోవాలా. అది చూడండి, ఇప్పుడు ఎల్ కనెక్టర్ ఉంది కదా, ఈ ఎల్ కనెక్టర్ అనేది మనం రెంట్గా ఆ ఇన్లెట్ అవుట్లెట్ సెడిమెంట్ ఫిల్టర్ ఇన్లెట్ అవుట్లెట్ ఉంది కదా, వాటి రెంట్కి ఈ కనెక్టర్ పెట్టుకొని మిగతా చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలా, మనము ఆ ప్రెజర్ చెక్ చేసుకోవాలా, మోటార్ ప్రెజర్ చెక్ చేసుకోవాలా. ఆ మోటార్ ప్రెజర్ ఎలా చెక్ చేసుకోవాలంటే మనం పైపు ఇట్లా మనం ఒక ఏలుతోటి గట్టిగా పట్టుకోవాలా. ఒక 1 మినిట్ మనం ఆపగలగాల. 1 మినిట్ ఆపగలిగితే గిన మనం అది ప్రెజర్ లేనట్టు, మనం ఆపలేకుండా ఉంటే గిన అది మనకు ప్రెజర్ ఉన్నట్టు అన్నమాట. చూడండి, ప్రెజర్ అయితే మోటార్ చాలా బాగుంది, ఎందుకంటే మనం ఆపలేకపోతున్నాం కదా. మోటార్ అయితే ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకు మోటార్ ఓకే ఉంది. ఇప్పుడు ఏం చేయాలా, ఈ మెంబ్రెయిన్ చెక్ చేసుకోవాలా. మెంబ్రెయిన్ ఎలా చెక్ చేసుకోవాలా, డైరెక్ట్ ఇప్పుడు కనెక్షన్ పెట్టాం కదా, ఇప్పుడు మనము మిషన్ ఆన్ చేసుకోవాలా. ఇప్పుడు చూడండి, వేస్ట్ వాటర్ చూడండి ఎంత ఫోర్స్గా పోతుందో, ఇంత పోవాలన్నమాట. వేస్ట్ వాటర్ ఎప్పటికైనా మనకి ఎక్కువ పోతేనే మనకు కరెక్ట్గా ఆ ప్యూరిఫై వాటర్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు వేస్ట్ వాటర్ కరెక్ట్ పోతుంది కదా. ఇప్పుడు మనకు ప్రోడక్ట్ వాటర్ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలా. చూడండి, ఇది ప్రోడక్ట్ వాటర్ మనకు ట్యాంక్ కనెక్షన్ ఇచ్చారు కదా, ఇది పోస్ట్ కార్బన్ ఉంటుంది అనమాట. పోస్ట్ కార్బన్ నుంచి మనకు ట్యాంక్ కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ చేయాలా, ఇక్కడ మనకు వాటర్ ఎంత అవుతుంది అనేది చూసుకోవాలా. చూడండి, ఇక్కడ వాటర్ కూడా చాలా బాగానే వస్తుంది, అంటే ప్రెజర్ డ్రాప్ కాలేదు, మనకు కరెక్ట్ ఉంది వాటర్. మనకేంటంటే మనకు 10 లీటర్స్ పర్ అవర్ కాబట్టి అది 10 లీటర్స్ పర్ అవర్ దానికి వస్తుంది అనమాట.
ఇప్పుడు మనం ఏం చేయాలా, టీడీఎస్ చెక్ చేసుకోవాలా. ఎందుకంటే వాటర్ వస్తుంది మనకు, మెమరీ నుంచి వాటర్ కరెక్ట్ వాటర్ వస్తుంది. కాకపోతే ఆ టీడీఎస్ మనకు కరెక్ట్ లేదనుకోండి, మనకు మెమరీ ప్రాబ్లం ఉన్నట్టు. ఆ టీడీఎస్ కూడా మనకు 150 లోపల ఉండాలండి, 50 పైన ఉండాలా, 150 లోపల ఉండాలా కరెక్ట్ వాటర్. అంటే 150 దాటింది అనుకోండి మనకు 200 వరకు ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే మనం తాగలేమన్నమాట, ఉప్పులు ఉంటాయి వాటరు. అందుకని ఇప్పుడు మనము ఈ వాటర్ టీడీఎస్ ఎంత ఉందనేది చెక్ చేసుకుందాం. చూడండి 00 ఉంది చూడండి. మనకు ఓల్డ్ బటన్ ఉంటుంది కదా, ఓల్డ్ చేస్తే మనకు అది తెలిసిపోతుంది అనమాట. చూడండి 064 ఉంది, అంటే మనకు 64 ఉంది టీడీఎస్. అంటే 100% ఓకే, మనకు కరెక్ట్. 50 పైన ఉంది కదా, 150 లోపల ఉంది, ఇది మనకు కరెక్ట్ ఉంది అన్నట్టు. ఇప్పుడు మనం డైరెక్ట్ రా వాటర్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే మెమరీని ఎంత పర్సెంటేజ్ వస్తుంది మనకు అనేది తెలుస్తుంది అనమాట. మెమరీ ఎప్పటికి కూడా 5 to 15% మధ్యలో వస్తుందండి. ఏ వాటర్ పెట్టినా కూడా 5 to 15%, అంటే 90 to 95% రిజెక్షన్ ఉంటుంది అనమాట. 5 to 15% రికవరీ ఉంటుంది. చూడండి 545 ఉందంటే, అంటే 600 ఉన్నదనుకోండి 60 లోపల ఉండాలి. 500 ఉన్నదనుకోండి 50 లోపల. 50 లోపల అంటే 10%, అంటే 15% అంటే మనకు 60-70 అట్లా అనమాట. అంటే మనకు టీడీఎస్ కూడా కరెక్ట్ ఉందన్నమాట. ఇప్పుడు ప్రాబ్లం ఏంది, మనకు ఖాళీ ఈ సెడిమెంట్ ఫిల్టర్ ఒక్కటే ప్రాబ్లం ఉందండి. కాకపోతే ఇప్పుడు నేను ఈ రెండు తీసేస్తున్నా, సెడిమెంట్ తీసేస్తున్నా, కార్బన్ తీసేస్తున్నా. ఎందుకంటే ఇది 1 year దాటిందనమాట మిషన్. 1 year కాగానే మనం ఏం చేయాలంటే సెడిమెంట్ కార్బన్ రెండు మార్చుకోవాలా. ఆ కార్బన్ మార్చుకోవడం వల్ల మెయిన్ మనకు ఉపయోగం ఏంటంటే మెమరీ లైఫ్ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకు సెడిమెంట్ అలా పోయింది కదా, మనం అలాగే కార్బన్ కూడా మనం చేంజ్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకు ప్రాబ్లం ఉండదు అనమాట. మనకు ఆ మెమరీ మీద ఎఫెక్ట్ పడదు. అందుకని ఇప్పుడు ఆ సెడిమెంట్ పోయింది కాబట్టి సెడిమెంట్ కార్బన్ రెండు అనేది ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను. చూడండి, ఈ చేసేటప్పుడు మీరు మొత్తం అన్ని ఒకేసారి తీసినట్టు కనిపించేది. ఇప్పుడు నేనైతే మొత్తం తీసి పెట్టిన ప్రాబ్లం లేదు. మీరు ఏం చేస్తారంటే ఏ ఫిల్టర్ ఆ ఫిల్టర్ మార్చుకోండి. ఇప్పుడు ఈ కార్బన్ ఉంది కదా, కార్బన్ తీసి కార్బన్ పెట్టేసేయండి, ఇన్లెట్ అవుట్లెట్. తర్వాత సెడిమెంట్ ఫిల్టర్ తీసేసి సెడిమెంట్ అవుట్లెట్ ఇన్లెట్ పెట్టేయండి. మీకు కన్ఫ్యూజ్ కాకూడదు. మొత్తం 2 ఫిల్టర్లు ఒకేసారి తీశారనుకోండి, మీకు ఆ పైపింగ్ డయాగ్రామ్ అనేది అక్కడిక్కడ అర్థం కాదు. చూడండి, ఇది సెడిమెంటు, లోపల సెడిమెంట్ ఉంది కదా, అది కూడా తీసేస్తున్నాం. చూడండి, చూడండి ఇది ఇప్పుడు సెడిమెంట్ కార్టేజ్ అన్నమాట. ఇది కనెక్టర్స్ ఉంటాయి కదా, అటు ఇటు కనెక్టర్స్, ఆ కనెక్టర్స్ వేరే ఉంటాయి, ఈ కనెక్టర్స్ వేరే ఉంటాయి. స్టెమ్ ఎల్బో ఉంటుంది అనమాట. ఇది 2 side ఫిట్టింగ్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇది ఆరో మార్క్ చూసుకోవాలా, ఇన్లెట్ అవుట్లెట్ అనేది కంపల్సరీ చూసుకోవాలా. అది ఏదైతే మనకి ఇన్లెట్ పైపు మనకు వస్తుంది కదా, మనం డైరెక్ట్ మనకేది ప్రీ ఫిల్టర్ నుంచి వస్తుంది కదా, ఆ పైప్ మన ఇన్లెట్లో పెట్టాలి. అవుట్లెట్లో మనము ఆ మోటార్ పోతుంది కదా, అది ఇచ్చేయాలన్నమాట. అక్కడ ఎట్లా ఉంది అట్లా చూసుకొని మనం ఇవ్వాలా. మళ్ళీ యాస్టీజ్ మళ్ళీ ఏదైతే మనము ఆ పైప్ తీసామో ఆ పైప్ పెట్టేసుకోవాలా. ఇక్కడ మనం ఇది బైపాస్ చేసాం కదా, కనెక్టర్ పెట్టాం చూడండి. ఇప్పుడు ఈ కనెక్టర్ తీసి ఇన్లెట్ అవుట్లెట్ డైరెక్ట్ పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఇన్లెట్ చూడండి, ఇక్కడి నుంచి మనకి ఏదంటే మనకు వాల్ నుంచి వస్తుంది చూడండి, ఇది డైరెక్ట్ ఇన్లెట్ ఇచ్చాము. ఇక్కడ ఇది అవుట్లెట్ ఉంది చూడండి. ఇక్కడ ఇప్పుడు ఈ పైప్ ఉంది కదా, మనం తీసాం కదా అవుట్లెట్ పైపు, ఇది పిక్ చేసుకోవాలా. మీరు ఆ కార్బన్ ఫిల్టర్ తీయకుండా ఫస్ట్ ఇది ఫిట్ చేసుకోండి. ఏదంటే సెడిమెంట్ ఫిల్టర్ ఫిట్ చేసుకున్న తర్వాత అప్పుడు కార్బన్ తీయండి. లేకపోతే ఈ పైపులు ఉన్నాయి కదా, ఇవి కన్ఫ్యూజ్ అవుతారనమాట. అందుకని ఏదైతే ఒక్కొక్క ఫిల్టర్ చెక్ చేసుకొని అది తీసేసి వేరే తీసుకోండి. ఇప్పుడు మనము కొంచెం వాటర్ పోనీయాలి. ఏదైతే సెడిమెంట్లో దాంట్లో ఏదైనా నలకలు ఉన్నా కూడా బయటకు వెళ్ళిపోతాయి. కొంచెం ఒక 2-3 లీటర్ తీసేసిన తర్వాత అప్పుడు మనం ఇప్పుడు ఈ కార్బన్ ఫిల్టర్ ఉంచండి. కార్బన్ ఫిల్టర్ అనేది పెట్టుకోండి. ఇది కూడా ఏ ఫిల్టర్ పెట్టుకున్నా ఇన్లెట్ అవుట్లెట్ చెక్ చేసుకుని పెట్టుకోవాలా. ఇప్పుడు చూడండి, ఈ మోటార్ అవుట్పుట్ ఉంది కదా, మనకు ఇది కార్బన్ వస్తుంది అనమాట. అంటే అన్నిటికీ ఉండదు. కెంట్ మోడల్కి అయితే ఇలా ఉంటుంది, వేరే మోడల్కి అయితే సెడిమెంట్ నుంచి కార్బన్ ఉంటుంది, కార్బన్ నుంచి సాల్నైడ్ వాల్ ఉంటుంది, సాల్నైడ్ వాల్ నుంచి మనకు ఇది మోటార్ ఉంటుంది అనమాట.
ఇంకోటి మీరు కార్బన్ ఫిల్టర్ మంచి క్లీన్ చేయాలి. ఆ క్లీన్ చేసి పెట్టాలి. లేదంటే ఆ కార్బన్ మన కలర్ ఉంటుంది కదా, కలర్ పోయేంత వరకు అలా క్లీన్ చేసి అప్పుడు మనం పిక్ చేసుకోవాలా. ఇప్పుడు మనం డైరెక్ట్ ఈ కార్బన్ నుంచి మోటార్కి అది మెమరీకి ఇచ్చేయాలన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.